రామచంద్రపురం అనే గ్రామంలో దానయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా గొప్ప ధనవంతుడు. కానీ చాలా పిసినారి. తన ధనాన్ని ఎవరైనా దోచుకుపోతారేమోనని భయపడుతూ ఉండేవాడు. అందుకే అతని ఇంటి ముందు ఒక కుక్కను కాపలా పెట్టుకొని పెంచుకోసాగాడు. ఆ కుక్క కొద్ది రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత ఇంట్లో కోడి పెట్టే గుడ్లను తినడానికి అలవాటు పడింది. దానయ్య పెంచుకున్న కోళ్లు పెట్టిన గుడ్లన్నింటినీ ఆ కుక్క తినేసేది. గుడ్లన్నీ ఎలా మాయమవుతున్నాయో తెలుసుకోవాలని దానయ్య భార్య ఒకరోజు గమనించింది. కుక్క కోళ్లగూట్లోకి వెళ్లి కోడిగుడ్లను తినేసి రావడం దానయ్య భార్య చూసింది. అలా చూసిన దానయ్య భార్యకి కట్టలు తెంచుకున్నంత కోపం వచ్చింది. దాంతో ఆ కుక్కని 4 దెబ్బలేసి ఆ ఇంటి నుండి తరిమేసింది. గుడ్లు తినడానికి అలవాటు పడిన కుక్కకు ఇక ఏ ఇతర ఆహారం నచ్చేది కాదు. దాంతో పక్షుల గుడ్లను తినడానికి ప్రయత్నించేది. అందుకోసం ఆ కుక్క పొలం గట్ల మీద, నది తీరాల్లో తిరుగుతూ తీతువు పిట్టల గుడ్లు, ఇసుకలో తాబేళ్ల గుడ్లను వెతికేది. ఒకరోజు ఆ కుక్క నది ఒడ్డున వెళ్తూ ఒక నత్తను చూసింది. ఆకలితో ఉన్న కుక్క దాన్ని ఏదో గుడ్డు అనుకొని గుటుక్కున మింగేసింది. కుక్క మింగిన నత్తగుల్ల ముక్కలు పేగులోకి చొచ్చుకొని వెళ్లిపోయాయి. పొట్టలోకి వెళ్లిన నత్త కుక్కను బాధించసాగింది. కుక్క చాలాసేపు బాధతో విలవిలలాడింది. చాలాసేపటి తర్వాత ఆ కుక్కకి కడుపు నొప్పి తగ్గింది. గుండ్రని వస్తువులన్నీ గుడ్లనుకొని పొరబడ్డాను. కంటికి కనపడ్డ వస్తువుల్ని ముందు వెనక చూడకుండా తింటే ఇలాగే తిప్పలు పడాల్సి వస్తుంది. తినదగిన వస్తువు అని తెలుసుకున్న తర్వాతనే తినాలి. తెలుసుకోకుండా తింటే కష్టాలు తప్పవు. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అనుకుంది కుక్క. అప్పటి నుండి ఆ కుక్క జాగ్రత్తగా ఉండసాగింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.